బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. మంత్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురవుతోంది. అభివృద్ధి కుంటుపడిపోతోంది. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఆ 6 గ్యారెంటీలు చేయలేకపోతాము. ఒక ఎమ్మెల్యేగా కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి వర్క్స్కి ఫౌండేషన్ కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా క్యాన్సిల్ అయినటువంటి వర్క్స్ మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేసి తీసుకురండి అంటేనేమో తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఈ విధంగా ప్రతి దాన్ని ఒక బోర్ వేసే పరిస్థితి లేదు, ఒక మోటార్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఒక చిన్న పైప్ లైన్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలన్నా పెద్ద గగనం అయిపోతుంది, ఒక పోల్ ఇవ్వాలన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అసలు ఏంటంటే మొత్తం కూడా మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళినామా అన్నటువంటి పరిస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ పాలనలో కనిపిస్తూ ఉంది. మేడం, మీరు చాలా సెన్సిటివ్గా చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. ఎప్పుడు అగ్రెసివ్గా అవ్వడం అయితే మేము బయట ఎప్పుడూ చూడలేదు. మీరు నిజంగా నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటారా, లేదా రాజకీయ జీవితంలోనే ఇలా కనిపిస్తారా? నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే అమ్మ, ఫ్యామిలీకి తగ్గట్టుగా ఉండి మరి అది రాజకీయం కూడా నాకు చాలా ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే రాజకీయంగా అందరూ ఏమనుకుంటారంటే ఆర్భటాలు చేయాలా, ప్లస్ ఇంకేంటంటే గట్టిగా ఫైట్ చేయాలా, ఫైట్ చేస్తేనే మనం అనుకున్న సాధిస్తామని చెప్పేసి అనుకుంటారు. మేడం, మీరు రాజకీయంలో ఎంటర్ అయినప్పటికీ మీది చిన్న వయసు. అప్పుడు మీకు లోకల్ పార్టీ నాయకులు కానీ ఎవరి వల్ల అయినా మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? మీరు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కలిసినప్పుడు 31 ఇయర్స్ నాకు. అసెంబ్లీలో నేనే ఫస్ట్ అనుకుంటే చిన్న వయసులో ఉన్నది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలు నా పైన ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళ కష్టాలు నేను ఎట్లా తీరుస్తాను, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను చేయగలుగుతానా లేదా. మేడం, దాదాపు 25 సంవత్సరాల రాజకీయ జీవితం మీది. మీరు ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మరి మీకంటూ ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఎవరు? నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పిన ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే తను ఒక విమెన్గా ఉండి మరి తను స్పిరిట్ బాగా గట్టిగా నిలబడేటువంటి ఒక ఉక్కు మనిషి అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి చదవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయారు కాబట్టి మీరు రాజకీయంలోకి రావాల్సి వచ్చిందా, లేదంటే మీకు కూడా రాజకీయంలోకి రావాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? మ్యామ్, మీ మామయ్య గారు అలాగే మీ హస్బెండ్ గారు ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నారు, కానీ వాళ్ళ కళ నెరవేరలేదు. కానీ మీ ద్వారా మీరు ఎమ్మెల్యే అయ్యారు. సో మీ ఫీలింగ్ ఏంటి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కావాలనుకున్నది నేను కావడం జరిగింది అని. వాళ్ళే ఉండుంటే నేను ఇంకొక రకంగా ఉంటుంటుంది అనిపిస్తుంది. ఓకే మ్యామ్, మీరు ఫస్ట్ తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో అప్పుడు మీ అనుభవం ఏంటి, ఎలా ఉంది మీకు ఈ అనుభవం? కేసీఆర్ గారు ఫోన్ చేసి మనం మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంటే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీలో మీరున్నప్పుడు అంటే సడన్గా మిమ్మల్ని సస్పెండ్ అనేది చేయడం జరిగింది, కేవలం కేటీఆర్ గారిని కలిసినందుకే. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాధ అనిపించింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారితో ది రివైండ్ షో.